ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో భాగంగా జూన్ 8వ తేదీ ఆదివారం నుండి జూన్ 14వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల శుభ అశుభ ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాల గురించి చూద్దాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ద్వాదశి తిథి, స్వాతి నక్షత్రం. ఈనాటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి విశేష దినాల గురించి మనం పరిశీలించినట్లయితే ఈరోజు అనగా జూన్ 8వ తేదీ ఆదివారం మృగశిర కార్తె ప్రారంభం, ప్రదోష వ్రతం. 9వ తేదీ సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జ్యేష్ఠాభిషేక ప్రారంభం. జూన్ 10వ తేదీ మంగళవారం నుండి గురుమౌఢ్యమి ప్రారంభం. జూన్ 11వ తేదీ బుధవారం మహాజ్యేష్ఠి ఏరువాక పూర్ణిమ. జూన్ 14వ తేదీ శనివారం సంకటహార చతుర్థి. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గురించి పరిశీలించినట్లయితే రవి మృగశిర నక్షత్ర 1వ పాదం వృషభ రాశిలో సంచారం. చంద్రుడు ఈ వారంలో తుల, వృశ్చికం, ధనస్సు, మకర రాశుల్లో సంచారం. కుజుడు సింహరాశిలో, బుధుడు మిథున రాశిలో సంచారం. బృహస్పతి మిథున రాశిలో సంచారం. కేతువు సింహరాశిలో, రాహు కుంభరాశిలో, శుక్రుడు మీనరాశిలో సంచారం. ఈ గ్రహస్థితులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసుల వారు పాటించవలసినటువంటి పరిహారాల గురించి మనం చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే లాభస్థాన రాహువు 3ంట గురు బుధుల సంచారం వలన చాలా వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా లోగడ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలు అంది కొంత ఆర్థిక లబ్ధి కూడా చేకూరుతుంది. వ్యాపారాల విషయంలో కొన్ని కీలకమైనటువంటి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార భాగస్తులతో కలిసి వ్యాపార విస్తరణ కోసం తీసుకునేటటువంటి నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. సమీప వ్యక్తుల నుండి అందేటటువంటి సూచనలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించగలుగుతారు. అనుకున్నటువంటి సమయానికంటే ముందే కొన్ని కీలకమైనటువంటి పనుల్ని పూర్తి చేసి అనుకున్న దానికంటే కూడా చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. కానీ చిన్న చిన్న విషయాల్లో మనస్తాపానికి గురవటం, చిన్న చిన్న విషయాలకు సహనాన్ని కోల్పోవడం మాత్రం మీ సమీప వ్యక్తులను విస్మయానికి గురిచేస్తుంది. కాబట్టి మీరు ఆలోచనల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. కొన్ని వ్యవహారాల్లో ఆవేశపడకూడదు. అట్లాగే మాట విషయంలో పొదుపు పాటించాలి. మీ సమీప వ్యక్తులను మందలించేటటువంటి విషయంలో కూడా మీరు కొన్ని మెళకువలు పాటించాలని గ్రహించాలి. అట్లాగే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా మార్కెట్లో వచ్చేటటువంటి కొన్ని మార్పులు వీరికి అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. లోగడ అమ్మినటువంటి ఆస్తుల తాలూకు ధనం ఈ వారంలో చేతికి అందేటటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. సోదరులకు సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాల్లో, వారికి సంబంధించినటువంటి నిర్మాణ వ్యవహారాల్లో మీరు ముఖ్యమైనటువంటి సూచనలను అందించి వారి పనులు ముందుకు వెళ్ళడానికి మీరు కీలకమైనటువంటి భూమికను పోషిస్తారు. ఈ రాశివారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించడం కోసం వెంకటేశ్వర స్తోత్రపారాయణ చేయటం, శివ దర్శనం చేయడం మంచిదని గ్రహించాలి. వృషభ రాశి వారికి లాభస్థానంలో శని ఉన్నప్పటికీ కూడా దశమ స్థానంలో రాహు సంచారం వలన కొన్ని పనులు అయిపోయినవి, అనుకూలమైన ఫలితాలు వస్తాయి అని అనుకున్నప్పటికీ కూడా అవి చివరి క్షణంలో అందక చేజారిపోయేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొన్ని చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి. అట్లాగే మీరు చేసేటటువంటి శ్రమ మీకు ఫలితాన్ని ఇవ్వడం కంటే మీ సమీప వ్యక్తులకు ఎక్కువ ఫలితాన్ని ఇవ్వబోతూ ఉంది. కొన్ని పెట్టుబడుల విషయంలో మీరు పునరాలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరు అనుకున్నటువంటి మొత్తంలో కాకుండా కొంత మొత్తాన్నే అక్కడ పెట్టుబడి పెట్టి కొంత మీరు వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అట్లాగే ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సబ్సిడీలు మొదలైనటువంటి విషయాల్లో వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు వెలువడబోతూ ఉన్నాయి. వ్యవసాయదారులకు వాతావరణం నుండి ఉన్నటువంటి అనుకూలత వల్ల ముందుగా అనుకున్నటువంటి పనులను సకాలంలో చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి మహిళలకు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. అనుకోని ప్రయాణాలు కొంత ఆందోళనకరంగా ఉంటాయి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. కొన్ని వస్తువుల కొనుగోలును చివరి క్షణంలో వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితులు
కనబడుతున్నాయి. ఈ రాశివారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించడం కోసం దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, ఆంజనేయ స్వామి దర్శనం చేయటం, ఆంజనేయ స్వామికి అర్చన చేసినటువంటి సింధూరాన్ని ధరించడం వల్ల మీరు చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి జన్మంలో బృహస్పతి ఉన్నప్పటికీ కూడా మూడింట కుజకేతువులు, భాగ్యంలో రాహు ఉండడం వల్ల కొన్ని శుభవార్తలు అందుతాయి. లోకం నుండి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి వార్తలు అందబోతూ ఉన్నాయి. బంధువులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా పరిష్కృతమవుతాయి. లోగడ ఆగిపోయినటువంటి ధనం కూడా మీ చేతికి అందేటటువంటి పరిస్థితులు ద్యోతకమవుతున్నాయి. వ్యాపారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. భాగస్వాములతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. కోర్టు వ్యవహారాలు, పంచాయతీలు మరింత జాప్యం జరిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ చొరవతో కొన్ని ఇబ్బందులను చక్కగా పరిష్కరించుకొని మీరు గట్టెక్కగలుగుతారు. అట్లాగే ఈ వారంలో మీరు కొత్తగా తీసుకునేటటువంటి పెట్టుబడులకు సంబంధించిన, పొదుపుకు సంబంధించినటువంటి నిర్ణయాల విషయంలో పునఃసమీక్ష అవసరమని గ్రహించాలి. అట్లాగే దీర్ఘకాల ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి పొదుపుల గురించి మీరు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి అడుగు కూడా వేస్తారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసేటటువంటి వారికి కొంత కార్య వ్యగ్రత ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా అనుకున్నటువంటి సమయానికి లక్ష్యాలను పూర్తి చేసి యాజమాన్యం నుండి ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతులు, బదిలీలకు సంబంధించినటువంటి కొన్ని అనుకూలమైన వార్తలు అందినప్పటికీ కూడా అవి ఫలితాన్ని ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుంది అని గ్రహిస్తారు. మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను ఈ వారంలో పొందడం కోసం గోశాలను సందర్శించడం, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటం మంచిది అని గ్రహించాలి. కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే గ్రహరాట అయినటువంటి సూర్యుడు 11వ స్థానంలో బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని వ్యవహారాల్లో జాప్యం జరగడం, కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోవడం, లక్ష్య సాధనలో కొంత వెనకబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి చేయవలసినటువంటి పనినే మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి, చేసినటువంటి పనికి గుర్తింపు లభించకపోవడం, ఇది ఇట్లా ఉంటే ఎదురు చూస్తున్నటువంటి బదిలీల విషయంలో మాత్రం స్పష్టమైనటువంటి నిర్ణయాలు, స్పష్టమైనటువంటి సమాచారం అందే పరిస్థితి ద్యోతకమవుతుంది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టాలనుకున్నటువంటి వారు 1కి 10 సార్లు ఆలోచించడం మంచిది. లోగడ పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో మాత్రం లాభాలను అందుకుంటారు. దానివల్ల మార్కెట్ విషయంలో కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా కొత్త పెట్టుబడుల్లో మాత్రం తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అనుకోని రీతిలో లాభాలు అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యాపార విస్తరణ వ్యవహారాల్లో వ్యాపారులకు కొంత ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. భాగస్వాములతో చిన్న విభేదాల వల్ల లోగడ చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి పనులు కూడా వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ, కళా, క్రీడా రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వారి అవకాశాల కోసం కొన్ని ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కుటుంబంలో కుటుంబ సభ్యుల అనారోగ్యం విషయంలో కొంత ఆందోళన ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారం మధ్యలో అందేటటువంటి కొన్ని వార్తల వల్ల ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉంటాయి. సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ, అమ్మవారి అర్చన జరిపించడం వల్ల మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను కర్కాటక రాశి వారు అందుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈ వారంలో జన్మస్థ కుజకేతువుల వలన, అష్టమ శని వలన కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల పరిచయాలు చాలా ఆశాజనకంగా, ఆనందదాయకంగా ఉండబోతున్నాయి. ఆరోగ్యం విషయంలో ఉన్నటువంటి ప్రతికూలతలు అనుకూలంగా మారతాయి. ఆరోగ్యం విషయం కొంత మెరుగుపడుతుంది. దూర ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని, ఆ ఇబ్బందులను లక్ష్య పెట్టకుండా ప్రయాణాలు కొనసాగించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులకు సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాల్లో మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు వారికి మెరుగైనటువంటి ఫలితాలను అందించడం చూసి మీరు మరింత ఆనందానికి గురవుతారు. అట్లాగే సమీప వ్యక్తులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు మీ వంతు సహాయ సహకారాలను అందజేస్తారు. ధార్మిక, ఆధ్యాత్మిక భావాలు మీకు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు, తీర్థ సందర్శనం చేస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా
కలుసుకుంటారు. అట్లాగే వ్యాపార విస్తరణలో ఉన్నటువంటి ప్రతికూలతలు ఏమిటి అని గ్రహించి వాటిని పరిష్కరించుకునేటటువంటి దిశగా ప్రణాళికలను వ్యూహరచన చేస్తారు. అట్లాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి లోగడ చేసినటువంటి ప్రయత్నం అనుకూలంగా ఉండి ఇప్పుడు మెరుగైనటువంటి ఫలితాలు అందే సూచనలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పని ఒత్తిడి కొంత తగ్గుతుంది. పదోన్నతుల విషయంలో కొంత స్పష్టమైనటువంటి నిర్ణయం వెలువడుతుంది. ఆర్థిక లబ్ధి యాజమాన్యం నుండి రావాల్సినటువంటిది చేతికి అంది ఆనందదాయకంగా కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం కొన్ని విలాసవంతమైనటువంటి వస్తువులను, బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఈ వారంలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశివారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించడం కోసం కాలభైరవాష్టక పారాయణ, అమ్మవారి స్తోత్ర పారాయణ చేయడం మంచిదని గ్రహించాలి. కన్యరాశి వారికి ఈ వారంలో 9వ స్థానంలో రవి సంచారం వలన కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. మీరు చేసేటటువంటి చిన్న చిన్న పనులు కూడా మీ సమీప వ్యక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు మరింతగా ఇనుమడింపబడతాయి. మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక భావనలు మీలో మరింతగా పెంపొందింపబడతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలకు మీ వంతు సహకారంగా కొన్ని సలహాలు, సూచనలతో పాటు కొంత ఆర్థిక సహకారాన్ని కూడా అందించేటటువంటి పరిస్థితి ఈ వారంలో ద్యోతకమవుతుంది. ఉద్యోగస్తులకు గత వారం ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి అవన్నీ అనుకూలంగా మారతాయి. మీ లక్ష్య సాధనలో మీరు చూపించేటటువంటి పట్టుదలకు మీ ఉన్నతాధికారుల నుండి కూడా ప్రశంసలు అందుతాయి. కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి మిమ్మల్ని యాజమాన్యం ఎంపిక చేసుకునేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. లోగడ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల విషయంలో చిన్న చిన్న మార్పులు మీరు చేసుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం కొన్ని వస్తువుల కొనుగోళ్ల నిమిత్తం, వాళ్ళ భవిష్యత్తు అవసరాల నిమిత్తం కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. అట్లాగే చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేయడం కోసం ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, వీటి పొదుపు విషయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ విషయంలో కొన్ని మార్పుల కోసం కూడా నిర్ణయాలు మీరు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలకు సంబంధించి సమీప వ్యక్తుల నుండి కొన్ని సలహాలు, సూచనలు అందుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం అంతా మిశ్రమ ఫలితం అని చెప్పవచ్చు. ఈ రాశివారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడం కోసం, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడం కోసం ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, శివ దర్శనం చేయడం మంచిది. తులారాశి వారికి ఈ వారంలో అష్టమ రవి సంచారం వలన చేసినటువంటి పన్నే మళ్ళీ మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల కొంత ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంత వివాదాస్పదంగా మారతాయి. కొంత నష్టాన్ని కూడా చవిచూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వారం ప్రారంభంలో పెట్టుబడుల విషయంలో ప్రవర్తించేటటువంటి దూకుడు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా షేర్స్ అండ్ స్పెక్యులేషన్, వ్యాపార విస్తరణకు చేసేటటువంటి ఖర్చుల విషయంలో పునఃసమీక్ష అవసరమని గ్రహించాలి. అట్లాగే సమీప వ్యక్తులకు, సోదరులకు మీరు చేసేటటువంటి ఆర్థిక సహాయం మీకు భారంగా మారేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. బంగారం, వెండి మొదలైనటువంటి లోహాల కొనుగోలు విషయంలో జాగ్రత్త పాటించాలి. రేటు విషయంలో ఉండేటటువంటి వ్యత్యాసం వల్ల మీకు కొంత ఆర్థికంగా నష్టం చేకూరేటటువంటి పరిస్థితి కనబడుతుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ వ్యాపారస్తులకు లాభం చేతికి అందినట్టుగా అంది హారతి కర్పూరంలాగా కరిగిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి, యోచించి నిర్ణయం తీసుకోవాలి అని గ్రహించాలి. కళా, క్రీడా రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగాల వారికి ఆశాజనకమైనటువంటి వార్తలు అందుతాయి. ముఖ్యంగా మీడియా రంగంలో పనిచేసే వారికి ప్రత్యేకమైనటువంటి కీలక బాధ్యతలు అందుతాయి. మహిళలకు ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా అనుకూలమైనటువంటి వారం అని చెప్పవచ్చు. ఈ రాశివారు మరిన్ని విశేషమైన ఫలితాలను సాధించడానికి గోశాల సందర్శనం, ఆదిత్య హృదయ పారాయణ చేయటం మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో గురు బుధుల అష్టమ సంచారం, రాహు అర్ధాష్టమ స్థితి వలన చిన్న చిన్న విషయాలకు డీలా పడిపోయేటటువంటి పరిస్థితి. మానసికంగా బలంగా ఉండాలి అని మీరు గ్రహించాలి. శారీరకంగా కొంత ప్రతికూలతలు ఉంటాయి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. కానీ వైద్య సందర్శనం చేస్తే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని చెప్తారు. పరీక్షలన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. కానీ పనిని చేయడానికి శక్తినంతా కూడగట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపారంలో కొంత దూకుడు తగ్గించాలి. అనుకున్నటువంటి
లాభాలను కొద్దిగా అటు ఇటుగా మీరు గ్రహించేటటువంటి పరిస్థితి ఉంది. భాగస్వాములతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి, కానీ అవి వెంటనే సమసిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంది. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలను మీరు పూర్తి చేయడానికి ప్రణాళికలతో మీరు సిద్ధమవుతారు. మీ పనులు సైతం వాయిదా వేసుకొని వారి పనుల విషయం కోసం మీరు సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బంధువులకు సంబంధించినటువంటి శుభకార్యాల నిర్వహణలో మీ వంతు పాత్ర మీరు పోషిస్తారు. మీ సహకారాన్ని పరిపూర్ణంగా వారికి అందజేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారికి కొంత అయోమయ స్థితి వార ప్రారంభంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతికూలతలను వారాంతంలో అనుకూలంగా మార్చుకోగలుగుతారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారికి పెట్టుబడుల విషయంలో కొంత అయోమయ స్థితి ఏర్పడ్డప్పటికీ కూడా స్పష్టమైనటువంటి నిర్ణయాలతో ముందుకు సాగేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రాశివారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడం కోసం, ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడం కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, అట్లాగే సుబ్రహ్మణ్య దర్శనం చేయటం మంచిదని గ్రహించాలి. ధనుర్రాశి వారికి ఈ వారంలో 6వ స్థానంలో రవి, 7వ స్థానంలో గురుబుధులు ఉండడం వలన కొన్ని ప్రతికూలతలు సైతం అనుకూలంగా మారతాయి. పెట్టుబడుల విషయంలో నెలకొన్నటువంటి గందరగోళాలు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో అనుకున్నటువంటి దానికంటే కూడా కొద్దిగా మెరుగైనటువంటి ఫలితాలనే, లాభాలనే ఆర్జించగలుగుతారు. వ్యవసాయదారులు మాత్రం చేసేటటువంటి పనుల విషయంలో మరింత శ్రమ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కొంత గందరగోళ స్థితి ఏర్పడుతుంది. నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. సేల్స్ అండ్ మార్కెటింగ్, షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉంటుంది. ముఖ్యంగా వారం ప్రారంభంలో కార్యవ్యగ్రత, పని ఒత్తిడి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వారం మధ్యలో చిన్న చిన్న సమస్యలను దాటుకుని ముందుకు వెళతారు. వారాంతం సుఖాంతం కాబోతూ ఉంది. బదిలీలు, పదోన్నతుల విషయంలో చేసేటటువంటి ప్రయత్నాలు మాత్రం కొంత ప్రతికూలంగానే ఉంటాయి. అనుకూల ఫలితాలు అంతంత మాత్రంగా ఉండే స్థితి ద్యోతకమవుతుంది. కళా, క్రీడా రంగాల వారికి, రాజకీయ రంగాల వారికి కొత్త అవకాశాలు ఆశాజనకంగా ఉంటాయి. కానీ అవి చేతికి అందుకోవడానికి మాత్రం మీరు మరింత కృషి చేయవలసినటువంటి పరిస్థితి ఉందని గ్రహించాలి. ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణ చేయటం, గణపతి దర్శనం వల్ల మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. మకర రాశి వారికి 3వ శని సంచారం వలన ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అందుతాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలలో చాలా చాకచక్యంగా వ్యవహరించి చాలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తారు. కొన్ని పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించి లాభాల విషయంలో మెరుగైనటువంటి ఫలితాలను సాధించడంతో పాటు కొన్ని వ్యవహారాల్లో నష్టం ఉంటుందని తెలిసినప్పటికీ కూడా అందులో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ నష్టం యొక్క శాతాన్ని చక్కగా తగ్గించుకోగలుగుతారు. భాగస్వాములతో ఏర్పడినటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలను ఏకాభిప్రాయంగా మార్చుకొని ముందడుగు వేసి వ్యాపారాల్లో కొత్త పుంతలు తొక్కేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశి వారికి ఈ వారంలో ద్యోతకమవుతుంది. అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు కొంత ఆందోళన కలిగించినప్పటికీ కూడా ప్రణాళికాబద్ధంగా సకాలంలో సవ్యంగా వాటిని పూర్తి చేయటం వల్ల వాటి ప్రభావం అనేది మీ మీద ఎక్కువగా ఉండదని చెప్పుకోవచ్చు. ఆహారం విషయంలో, పనుల విషయంలో క్రమశిక్షణ, సమయపాలన పాటించాలి. వాటి లేమి వలన కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటటువంటి సూచనలు ఉన్నాయి. ఈ బంధువులకు సంబంధించినటువంటి కొన్ని వేడుకల్లో పాల్గొంటారు, శుభకార్యాలకు హాజరవుతారు. ధార్మిక క్షేత్రాల్లో జరిగేటటువంటి కొన్ని ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ఈ రాశివారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించడం కోసం దుర్గా స్తోత్ర పారాయణ, మహాలక్ష్మి దర్శనం, దానితో పాటు గో సందర్శన చేయడం మంచిదని గ్రహించాలి. కుంభరాశి వారికి అష్టమ రవి సంచారం వలన ఇంటా బయట కొన్ని వ్యతిరేక పరిస్థితులు ద్యోతకమవుతాయి. మాట విషయంలో కొన్ని వివాదాలు చెలరేగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ నిర్ణయాలు కొన్ని వివాదాస్పదంగా మారతాయి. కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. అనాలోచితమైనటువంటి వాక్యాలకు మీరు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాల విషయంలో దూకుడు తగ్గించుకోవాలి. పెట్టుబడుల విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలని గ్రహించాలి. భాగస్వాములతో ఉన్నటువంటి చిన్న అభిప్రాయ భేదాలను మీరు పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తారు. ఉద్యోగ రంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. కానీ అనుకున్నటువంటి ఫలితాలు, అనుకున్నటువంటి లాభాలు
ఆస్తి వ్యవహారాల్లో అంతంత మాత్రంగానే ఉండబోతుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి నిర్ణయాలుంటాయి. సోదరులతో, కుటుంబ సభ్యులతో ఆస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా అడుగులు పెడతాయి. ప్రయాణాల విషయంలో మరింత అప్రమత్తత అవసరం. అనుకోని ఖర్చులు తగ్గించుకుంటే కానీ మీరు ఈ వారంలో ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బంది లేకుండా ముందడుగులు వేయగలుగుతారు. అట్లాగే ఉద్యోగస్తులకు పని భారం అదనంగా ఉంటుంది. దాంతోపాటు పని వేళలు కూడా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు ద్యోతకమవుతున్నాయి. కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు కూడా మీరు నిర్వర్తించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వాహనాలు, వస్తువుల కొనుగోలు విషయంలో చివరి క్షణంలో వాయిదాలు ఉండే పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఆహారం విషయంలో సమయపాలన, క్రమశిక్షణ పాటించాలని గ్రహించాలి. ఈ రాశి వారికి ఆదిత్య హృదయ పారాయణ, రామ దర్శనం మరిన్ని మెరుగైన ఫలితాలను అందజేస్తుంది. మీనరాశి వారికి జన్మ శని, ఏళ్ళనాడు శని ఉన్నప్పటికీ కూడా 3వ రవి సంచారం వలన ప్రతికూలతలు సైతం అనుకూలంగా మారతాయి. కొన్ని వ్యవహారాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఇబ్బందికరమైనటువంటి రీతిలో వెళ్ళినప్పటికీ కూడా చాకచక్యంగా వాటిని పరిష్కరించుకొని ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో నెలకొన్నటువంటి సందిగ్ధత తొలగిపోయి ఆర్థిక విషయాల్లో లోగడ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను అధిగమించి మెరుగైనటువంటి లాభాలను అందుకోగలుగుతారు. ఆర్థిక లబ్ధి కూడా చేకూరుతుంది. స్తంభించినటువంటి ధనం చేతికి అందుతుంది. మీరు ఇక రాదు అని వదిలేసుకున్నటువంటి పెట్టుబడుల విషయంలో, మీరు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బుల విషయంలో మీకు ఆశాజనకంగా సమయం ఉండబోతుందని గ్రహించాలి. అలాగే విలాసవంతమైనటువంటి వస్తువులు, నిత్యావసర వస్తువులు కొనుగోలుకై ధనాన్ని వెచ్చిస్తారు. స్థిరాస్తుల వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ వారసత్వపు ఆస్తులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారికి కొంత ఆశాజనకంగా అనిపించినప్పటికీ కూడా కొత్తగా పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళు మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని గ్రహించాలి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రపారాయణ చేయడం, వెంకటేశ్వర దర్శనం చేయడం వల్ల మరిన్ని విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకున్నాం. అనుకూల ఫలితాలు మరింత అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు కూడా మరింత అనుకూలంగా మారే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని, ఈ వారమంతా అందరికీ శుభప్రదంగా, మంగళప్రదంగా గడవాలని మనసారా పరమాత్మను వేడుకుంటూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. వారంలో వచ్చే 7 రోజుల్లో ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆదివారం రోజు కలాకండ కానీ తమలపాకు కానీ తిని తమలపాకు మడిచి దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళితే కార్యసిద్ధి లభిస్తుంది. సోమవారం రోజు పరమాన్నం ఆహారంగా స్వీకరించి బయటికి వెళ్ళటం లేదా అద్దంలో ప్రతిబింబం చూసుకొని బయటికి వెళ్ళటం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. మంగళవారం రోజు ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళటం లేదా బెల్లం ముక్క నోట్లో వేసుకొని సింధూర ధారణ చేసి వెళ్ళటం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. బుధవారం తీపి పదార్థం ఆహారంగా స్వీకరించటం, అలాగే పెసల మూట దగ్గర ఉంచుకొని బయటికి వెళ్ళటం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. గురువారం జీలకర్ర నోట్లో వేసుకొని వెళితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం కొద్దిగా పెరుగు, తేనె స్వీకరించి వెళితే కార్యసిద్ధి లభిస్తుంది. శనివారం రోజు అల్లం ముక్క ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకొని వెళితే కార్యజయం కలుగుతుంది. వారంలో వచ్చే 7 రోజుల్లో ఈ విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయి.